నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. సిఏఏను ఎన్నటికీ వెనక్కి తీసుకోబోము అమిత్ షా స్పష్టీకరణ. ప్రజల్లో విభజనకే సిఏఏ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ యత్నం మమత. 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన. తెలంగాణలో రేపటి నుంచి వంటిపూట బడులు. త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రణీతరావుకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్. జమ్మికుంట తహసీల్దార్ ఆస్తుల విలువ 20 కోట్లు వెల్లడించిన ఏసీబీ. ధర్మ యుద్ధానికి సిద్ధం కావాలి పార్టీ కార్యకర్తలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్ర కాల్చి వాత పెట్టాలి. జమిలీ ఎన్నికలు రాష్ట్రపతికి నివేదిక అందించిన కోవింద్ కమిటీ. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు అస్వస్థత ఆసుపత్రిలో చేరిక. పేద మహిళలకు ఏటా 1,00,000 మహిళా న్యాయ పేరిట ఎన్నికల హామీలను ప్రకటించిన రాహుల్ గాంధీ. బీజేపీ అవమానిస్తే మాతో చేరండి నితిన్ గడ్కరీకి ఉద్ధవ్ సూచన. చైనాలో భారీ పేలుడు భవనాలు నేలమట్టం. సవాల్ విసిరితే దేనికైనా సిద్ధమే రాజ్నాథ్ సింగ్. టీడీపీలో చేరిన కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పలు జాగ్రత్తలు సూచించిన ఐఎండీ. వాటర్ జెట్ స్కీ ప్రమాదంలో అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 4,356 పోస్టుల భర్తీ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. 40 కోట్ల విలువైన స్మగ్లింగ్ గోల్డ్ లభ్యం అదుపులో 12 మంది. ఢిల్లీలో 4 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం ఊపిరాడక 4 మృతి.